గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్, ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా హీట్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత పొటాటో అనేది వేసేసుకోవాలి. పొటాటో కూడా మొత్తం వేసేసుకొని మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ ఒకసారి వేసుకోవాలి. బీన్స్ ఇవన్నీ ఒకసారి వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఫ్రై అయిపోతుంది కాబట్టి. మొత్తం ఫ్రై అవ్వాలి, అంతా వేగాలి. ఇవి వేగవు కాబట్టి ఫస్ట్ వేసేసుకోవాలి. సో నేను మొత్తం అన్నీ వేసేసుకున్నాను. ఇలాగా వేసేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి నీట్గా. ఇలా కలుపుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టి ఉంచిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అంటారు కాబట్టి. ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ టమాటా వేసుకోవాలి, ఎందుకంటే అలా లాస్ట్లో వేసుకోవాలి, మగ్గుతుంది కాబట్టి. తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మగ్గిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 5 minutes మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి. అలా కలుపుతూ ఉండాలి 5 minutes. ఇంకా కలుపుకుంటున్నాను నేనైతే. ఇంకా మొత్తం అంతా అలా మిక్స్ చేసుకొని ఇంకా అలా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని తీసిన తర్వాత మళ్ళీ అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక స్మాష్ అవుతుంది కాబట్టి ఇలా కొంచెం మడుచుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఇంకా కింద నుంచి పై వరకు అలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా మగ్గింది అనే టైంకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకున్నాను నేనైతే. కారం మీకు తగినంత వేసుకోవాలి. నేనైతే 1 spoon వేసుకున్నాను కారం అయితే. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి అన్నీ కలిసేలాగా. తర్వాత ఇంకా లాస్ట్లో రైస్ వేసుకోవాలి. ఇంక బాగా కుక్ అయిపోయింది అనగానే ఇంక రైస్ వేసుకోవాలి. ఇంక రైస్ కింద నుంచి పై వరకు అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా అన్నీ కలిసేలాగా. ఇలా కలిసిన తర్వాత ఇంకా రైస్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మనం ఇంక కొత్తిమీర చల్లుకున్నాను నేనైతే. మీకు నచ్చిన చల్లుకోవచ్చు డెకరేషన్ కోసం, పుదీనా కానీ కరివేపాకు కానీ. నేనైతే ఇంక కొత్తిమీర చల్లుకున్నాను. ఇంకా దించేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి యాడ్ అయినట్టు. నేనైతే ఇంక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకున్నాను. ఇంకా సర్వ్ చేసుకొని ఇంకా తింటే ఉందండి, చాలా అంటే తినిన తర్వాత చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.